హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరు బేష్ అంటూ కూడా ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సో తను ప్రతి సంవత్సరం శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కి వచ్చి స్టే చేసి వెళ్తుంటారు. ఇదే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇందులో భాగంగా తను మాట్లాడుతూ నియామకాల్లో పారదర్శకత ముఖ్యం అంటూ తను పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కమిషన్ల పాత్ర చాలా కీలకం అంటూ తను తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. సో అందులో భాగంగా ఈ రోజు అంటే డిసెంబర్ 2021 రోజున హైదరాబాద్ కు మన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు కూడా రానున్నారు. ఉగాదికి మూసీ పనులు అంటూ ఇక్కడ సిద్ధమైన రేవంత్ సర్కార్ 4100 కోట్లతో మొదటి దశ ప్రారంభించనుంది. సో 5 విడతల్లో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తుంది. సింగపూర్ ను తలపించేలా ఈ సుందరీకరణ జరగనుంది. ప్రపంచ స్థాయి ఐకాన్ గా నిర్మాణాలు జరగనున్నాయి. బాపుఘాట్ వద్ద అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికల్లోనూ చోటు దక్కింది. సో డిపిఆర్ అభివృద్ధి నమూనాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొనసాగుతున్న భూసేకరణ నిధుల సమీకరణ 2 ఏళ్లలోనే రాష్ట్రానికి కొత్త వెలుగులొచ్చాయంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం, 24 నెలల్లోనే కోరుకున్న మార్పు చూపించామంటూ కూడా వారు చెప్పారు. సో కాలానికి అనుగుణంగా పనితీరు మారాలి అంటూ మేము చేస్తున్న మంచి ప్రజల్లోకి చేరడం లేదు అంటూ కూడా తను పేర్కొన్నారు. ప్రజా సంబంధాల అధికారుల పాత్ర బలోపేతం కావాలి అంటూ కూడా తను సూచించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మాకు ఇంటి స్థలం కావాలి అంటూ 250 గజాలు కేటాయింపునకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇక్కడ ఉద్యమకారులు కోరినట్టు తెలుస్తుంది. దమ్ముంటే రాజీనామా చేయించు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గబ్బిలాల్లా వేలాడుతున్నారు అంటూ పేర్కొన్నారు. స్పీకర్ ఎదుట ఆ 10 మంది పచ్చి అబద్ధాలు చెప్పారు అంటూ కూడా తను తెలిపారు. 66% నమ్మకం ఉంటే ఎన్నికలకు రావాలి అంటూ కూడా తను పేర్కొన్నారు. సీఎం రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరినట్టు తెలుస్తుంది. ఎన్నికల కక్షలను మనసులో పెట్టుకోవద్దని సూచించారు. సో ఎంపీటీసీ జెడ్పీటీసీలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కమిటీ వేసి పార్టీని బలోపేతం చేస్తామంటూ కూడా తను ప్రకటించారు. సో ఇప్పటికీ ప్రజావాణి ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ప్రజావాణి 2వ వార్షికోత్సవంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. సో ప్రజావాణి విప్లవాత్మక నిర్ణయం అంటూ కూడా తను పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి విధానం లేదు అంటూ తను తెలిపారు. ప్రజావాణితో 74% సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఇదొక గొప్ప విజయం అంటూ కూడా తను పేర్కొన్నారు. నాడు గేట్లు కూడా తెరవని వాళ్ళు విమర్శించడం చాలా హాస్యాస్పదం అంటూ కూడా తను తెలిపారు. ప్రజావాణి 2వ వార్షికోత్సవంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఇల్లు గ్రంథాలయంగా మారాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద బుక్ ఫేర్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తను అక్కడ ప్రారంభోత్సవంలో పాల్గొని పుస్తక పఠనానికి ప్రజల్లో తగ్గని ఆదరణ అంటూ కూడా తను పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి అంటూ బుక్ ఫేర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సో పుస్తకం ఎండిపోని జ్ఞానం అంటూ కూడా కోదండరాం తెలిపారు. విజ్ఞాన సముద్రాన్ని దాటించే నావ పుస్తకం అంటూ కూడా ఇక్కడ రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చాలా మంది ఏకగ్రీవ ఎన్నికలు కూడా జరిగాయి. అందులో ఎవరైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారో వారందరినీ కూడా తన ఖాతాలో వేసుకుంది, కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది అంటూ కూడా ఇక్కడ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం నిధులిస్తే బీఆర్ఎస్ సహా నేటి సర్కార్ దారి మళ్లింపు అంటూ తను పేర్కొన్నారు. రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటూ కూడా తను తెలిపారు. ముందుంది ఏఐ పరీక్ష అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇప్పటికే చాలా మంది ఏఐని వాడుకొని చాలా ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు, వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. మనకి ఏ సలహాలు కావాలన్నా ఏఐని అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా ఏఐ వాడకం ఎంతవరకు ఉపయోగకరమో దానికి మించి ముప్పుగా మారనుంది అంటూ కూడా తెలుస్తుంది. సో చూద్దాం. ఇప్పుడు మానవాళిపై ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్, దాని ఇంటెలిజెన్స్ పై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
లాభం కన్నా నష్టమే ఎక్కువ అన్న అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయంటూ కూడా ఇక్కడ సుందర్ పిచే అండ్ సత్యనాదెల్లా పేర్కొంటున్నారు. సో దీంతో టెక్ దిగ్గజాల మధ్య ఏఐ పై భిన్నాభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి స్వర్ణయుగాన్ని తీసుకొస్తుందా లేక మానవ ఉనికికి ముప్పుగా మారుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఈ అంశంపై ప్రపంచ టెక్ దిగ్గజాల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.